ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. నల్గొండ జిల్లాలోని 318, సూర్యాపేట జిల్లాలోని 159 గ్రామ పంచాయతీలకు తొలి దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే సిబ్బంది సామాగ్రి తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి దశ పోలింగ్ అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని కూడా కలెక్టర్ అయితే అన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రేపు జరిగేటటువంటి ఎన్నికలకైతే ఇప్పటికే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద ఉన్న విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది కూడా ఈ కేంద్రానికి వచ్చి తమ కేటాయించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అన్ని కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలింగ్ సిబ్బందికి ఇప్పటికే 2 దఫాలుగా అయితే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు. పోలింగ్ను అయితే ప్రతిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు నడవని అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రానికి అయితే వెళ్ళేటటువంటి సిబ్బంది కూడా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటున్నారు. వీళ్ళకి దాదాపుగా 36 రకాల వస్తువులను అయితే కేటాయించడం జరిగింది. పెన్సిల్తో పాటు క్యాండిల్స్ ప్రతిదీ కూడా పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎన్నికల కౌంటింగ్ అయ్యేంత వరకు ఏ వస్తువులు అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా వీళ్ళకి కేటాయించడం జరిగింది. అవన్నీ కూడా వీళ్ళు చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి ఓట్లు వేసేటటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు నల్గొండ జిల్లాలో 318 గ్రామ పంచాయతీలకు, సూర్యాపేట జిల్లాలో 159 గ్రామ పంచాయతీలకు అయితే మొదటి దశ పోలింగ్ అయితే జరుగుతుంది. వీటన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు ఇటు కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలింగ్ సిబ్బందికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే గ్రామాలలో ఈ పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు అయితే అక్కడికి ఈ సిబ్బంది అయితే వెళ్ళనున్నటువంటి పరిస్థితి ఉంది. సిబ్బంది వెళ్ళేటటువంటి వెహికల్స్ కూడా జీపీఆర్ఎస్ ట్రాకింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు చూస్తే సమస్యాత్మకంగా ఏదైతే గ్రామాలు ఉంటాయో ఆ గ్రామాలలో కూడా పోలీసులు ఎక్కువగా మోహరించారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అయితే వీటినన్నింటినీ గుర్తించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాల్లో కరెంటు పోకుండా ఎప్పటికప్పుడు కూడా ఉండేలాగానైతే ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అధికారులు అయితే ప్రతిదీ కూడా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టంగా తీసుకున్నారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే ప్రతి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కూడా కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించి ఈ పోలింగ్ సిబ్బంది కూడా అనేక సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడ కూడా ఏదైతే అలసత్యం వహించినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితులలో ప్రతి సిబ్బంది కూడా తమ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రానికి వెళ్ళడానికైతే అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనైతే ఇక్కడ నుండి ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అయితే పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికి వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా సిద్ధం ఉన్నాయి. అన్న మీరు ఎక్కడేశారు? మీరు ఏంటి? అనంతవరం 5వ నెంబర్ వార్డు ప్రిసైడింగ్ ఆఫీసర్గా వేశారు. ఈరోజు ఇదే డ్యూటీ. ఏ వస్తువులు ఇచ్చారు? ఎన్ని రకాల వస్తువులు ఇస్తారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు బాక్స్ ఇచ్చారు, తర్వాత మెటీరియల్ ఇచ్చారు, తర్వాత అది అట్టా ఇచ్చారు. అవి బ్యాలెట్ పేపర్లు కూడా స్టేజ్ 2 గారు ఇస్తారు, సప్లై చేస్తారు. అన్నీ తీసుకుంటున్నాం. అధికారులు మీకు ఎలాంటి సూచనలు చేశారు? ఈ ఓటింగ్ జరిగేటటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఓటింగ్ జరిగేటప్పుడు ఇక మొత్తం అక్కడ ప్రశాంతంగా ప్రతి ఓటు కూడా జాగ్రత్తగా పడేటట్టు ప్రతి ఓటును కూడా గమనిస్తూ అందరూ క్యూ లైన్లో పాటిస్తూ మంచి ప్రశాంతంగా చేపివని అధికారులు సూచనలు చేశారు. మంచి సూచన. సో ఇది పరిస్థితి. ఏదైతే ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలాగా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పేసి తమ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళడానికైతే ఇప్పటికే సిద్ధమయ్యాము. మరి కాసేపట్లో వెహికల్లో బయలుదేరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి పోలింగ్ కేంద్రంలోనైతే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మొదటి దశలో జరిగేటటువంటి ఎన్నికలకు కలెక్టర్ కావచ్చు, ఇటు ఎస్పీ కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సమస్యాత్మకంగా కేంద్రాలు ఉన్నాయో నిన్న జరిగినటువంటి ఏదైతే ఈరోజు జరిగేటటువంటి పోలింగ్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి ప్రలోభాలు కూడా ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ శాఖ ఇప్పటికే వాటి మీద కూడా దృష్టి పెట్టిరు. ఏదైతే ప్రజలను ప్రలోభ పెట్టకుండా ప్రతిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.
సూర్యాపేట జిల్లాలో ఈరోజు జరిగినటువంటి ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ దాడి విషయంలో ఇలాంటి ఘటనలు జరగకుండానైతే పోలీస్ శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. ఆ గ్రామాల్లో ఏవైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి గ్రామాల్లో పోలీసులను కూడా భారీగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో మొదటి దశ పోలింగ్ జరగడానికైతే పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్, HM టీవీ, నల్గొండ నుండి.